పంచాయతీలకు 3,000 కోట్లు నిధుల విడుదలకు కేంద్రం ఒకే దశల వారీగా రిలీజ్ వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ. రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. సో 12,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి 12,000 గ్రామ పంచాయతీలు అంటే ఎంత 3,000 కోట్లు ఇస్తారట. అంటే గ్రామ పంచాయతీకి 25 లక్షలు పోవాలి యాక్చువల్గా. మరి 25 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 15 లక్షలు ఇస్తారా తెలియదు మొత్తానికైతే. సో మొత్తానికైతే 3,000 కోట్లు విడతల వారీగా విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్టు తెలిసింది. దీనితో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగినటువంటి సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్రం నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్లో ఉన్నటువంటి నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఎక్కడైతే ఇన్ని రోజులుగా దాదాపు 2 సంవత్సరాలుగా పంచాయతీలకు నిధులు రాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తానికైతే 3,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైనగా తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి రాబోయే రోజుల్లో నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది కాకుండా దయచేసి మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీ 5 లక్షలు ఇస్తామని చెప్పించినాడు. అది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నదా, కేంద్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నారా ప్రజలకు చెప్పండి, చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇచ్చేసి 10 లక్షల ఏళ్ళకి ఇచ్చేసా, మేము ఇచ్చేసినాం, నిధులు ఇచ్చేసి చూసినాం అంటారు. కానీ అవి మీ నిధులు కావు, అవి కేంద్రం నిధులు. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రకటించినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఇమీడియట్గా పంపేటువంటి ప్రయత్నం చేయండి. గ్రామాలలో శానిటరీ లేక డ్రైనేజ్ కంపుతోటి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అభివృద్ధి లేక. మీరేమో ఇట్లా ఉన్నారు, మీ పరిస్థితి ఏమో. ఇక చకచక పనులట. ఏం చకచక పనులు ఏమున్నాయి నాకు అర్థం కాదు. మాజీ సర్పంచ్ల బకాయిలు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ఆశలో మాజీ సర్పంచులు ఉన్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికైనా కానీ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో మీరు అందరికీ సమానంగా పంచేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు మీ జిల్లాకి ఏమో ఎక్కువ ఇచ్చుకొని వేరే జిల్లాకి ఏమో తక్కువ ఇచ్చుకొని ప్రయత్నం చేయకండి. దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒకే రకంగా చూడడం నేర్చుకోండి. నేర్చుకుంటే బాగుంటుంది. లేదంటే మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేడు ఇక.